సార్ ఇంకో అంశం సార్, రాహుల్ గాంధీ గారు చెప్పండి. వచ్చే ఎన్నికల్లో అసలు అఖండ మెజారిటీ సాధించి ప్రధాని కావాలనేది అట్లా రాహుల్ గాంధీ గారి కళ. తర్వాత మీ పార్టీ నాయకులు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత అక్కడ కేరళలో కావచ్చు, చాలామంది ఇదే చెప్తున్నారు. నెక్స్ట్ మా నాయకుని, మా యువ నాయకుని దేశ ప్రధానిగా చేస్తాం మేము, అంతవరకు మేము నిద్రపోమని ఇక్కడేమో రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అసలు ఉత్తరాదిలో కానీ ఎక్కడ పార్టీ అధికారంలో లేదు. అసలు రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే ఛాన్స్ అసలు ఊహించవచ్చా కాంగ్రెస్ నుంచి? ఇప్పుడు మొత్తం ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన నాళ్ళ నుండి 79 సంవత్సరాలు. 79 సంవత్సరాల్లో 55 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. 18 ఏళ్ళు అటు మోడీ వాజ్పేయి గారు కలిసి 18 ఏళ్ళు. మిగతా వచ్చేసి నేషనల్ ఫ్రంట్, జనతా పార్టీ, యునైటెడ్ ఫ్రంట్ అని కలిసి ఒక 6 ఏళ్ళు. కాబట్టి మొత్తం 79 సంవత్సరాలలో 55 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళకు మాకు వచ్చేసి ఎందుకు ఆశలు ఉండకూడదు? తర్వాత రెండవది, మనము కాంగ్రెస్ బీజేపీ ట్రాక్ రికార్డ్స్ ఇచ్చే పార్లమెంటులో బీజేపీకి 1984లో 2 ఎంపీ సీట్లే. 2 ఎంపీ సీట్లు ఉండేది 2019లో 303కి వచ్చింది. మాది మినిమం 44. మాది 2014లో మినిమం 44. వాళ్ళది మినిమం ఎంత? 2. రెండు. రింగు లిట్టుకుంటే 2 వచ్చిన వాళ్ళు 303కి వచ్చారు. 3వ టర్మ్ అధికారానికి వచ్చారు. మాది మినిమం 44, మ్యాక్సిమం 414. వాళ్ళది మ్యాక్సిమం 303. మాది 414 1984లో. కాబట్టి రెండు సీట్లు వచ్చిన వాళ్ళు 3 టర్మ్లు పరిపాలించినప్పుడు మేము ఎన్నాళ్ళు పరిపాలించకూడదు. కాబట్టి మాకెంత ఉండాలా? కాబట్టి ఖచ్చితంగా 2029లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సొంతంగా కానీ లేదా ఇండియా కూటమి కానీ అధికారానికి వస్తుంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. మార్పు కోరుకోవడం అనేది ప్రజల మనస్తత్వం. యూజువల్గా ఆల్రెడీ ఆ మార్పును అందుకునే స్థాయిలో ఉందా లేదా ప్రతిపక్షం అనేది ఆలోచిస్తారు. ఇప్పుడు తమిళనాడులో మార్పు కోరుకున్నారు, డిఎంకేను మార్చాలనుకున్నారు, ఆ మార్పును విజయ్ అనుకున్నాడు. కేరళలో ఎల్డిఎఫ్ను మార్చాలనుకున్నారు, దాన్ని యూడిఎఫ్ అందుకున్నది. అదే విధంగా వచ్చేసి ఫస్ట్ వెస్ట్ బెంగాల్లో మార్చాలనుకున్నారు మమతా బెనర్జీని, దాన్ని బీజేపీ అందుకున్నది. అస్సాంలో కూడా మార్చాలనుకున్నారు, కానీ కాంగ్రెస్ అందుకునే స్థాయికి ఎదగలే. అందువల్ల వాళ్ళకే ఇచ్చారు. కానీ ఇప్పుడు కూడా రేపు కూడా కేంద్రంలో ప్రజలు 3 సార్లు చూశారు. మొగమొత్తేసింది. పాత కొత్త వింత అనేది జనరల్ గా సామెతగా నిజం అది. కాబట్టి మోడీని మార్చాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. దాన్ని ఈ యొక్క 3 సంవత్సరాల పాటు మార్పు కనపడుతుంది. ఇప్పుడే ఈ 3 సంవత్సరాల్లో కాంగ్రెస్ దాన్ని అందుకుండే స్థాయికి ఎదగాల. రాహుల్ గాంధీ నాయకత్వం కూడా ఆ స్థాయికి ఎదిగితే 100% వచ్చేసి ప్రజలు మార్పు చేస్తారు, తథ్యం అది. కానీ మేము ఆ స్థాయికి ఎదగడం అనేది ఇప్పుడు ప్రధానమైన ఉంటుంది. మోడీని మార్చాలని ప్రజలు డిసైడెడ్. కానీ మేము అందుకుండే స్థాయికి వస్తే మాకు ఇస్తారు, అందుకోలేని స్థాయికి పోతే మళ్ళీ తప్పదు, అంతే. కాబట్టి ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి దేశానికి. కానీ ఏమైంది? పార్టీ రాహుల్ గాంధీ గారు ఎదిగితే ఖచ్చితంగా ప్రజలు అందిస్తారు. అందుకోలేకపోతే అది మా ఫాల్టే. మోడీ యొక్క గొప్పతనం ఏం కాదు. అతను మార్చాలనుకున్నారు ప్రజలు, రెడీగా డిసైడ్ అయినారు. కానీ అది మా చేతుల్లో ఉంది. మేము ఆ స్థాయికి ఎదగాలి. యా.